నమస్తే సార్. రేపు మా కాలేజీలో ఫ్రెషర్స్ డే. మీరు తప్పకుండా చీఫ్ గెస్ట్గా రావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరా మీరు? ఎవరు మీరు? అరే వదండి, అరే వదలమంటుంటే. మీ కాలేజీలో ప్రిన్సిపల్ జీతాలు టైంకి ఇస్తున్నాడా? చెప్పండిరా. బుద్ధిగా పాఠాలు చెప్పుకోక నా కొడుకు జోలికి ఎందుకు వచ్చారా? సార్ మమ్మల్ని క్షమించండి సార్. మీ అబ్బాయిని తెలియక కంప్లైంట్ చేశాం. తప్పు తెలియకుండా చేస్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ ఈ బసవరాజు క్షమించడు. ఈ ఒక్కసారికి క్షమించండి సార్. మరీ మన డిస్కషన్ వైలెంట్గా ఉందిరా. కాసేపు పాఠాలు చెప్పండిరా. సిగ్గుపడతారేంట్రా? రోజు కాలేజీలో చెప్పేదేగా. ఈరోజు వెరైటీగా నా అడ్డాలో చెప్పండి. ఏ ఫర్ యాపిల్ సార్. బి ఫర్ బాయ్. బి ఫర్ బాయ్ కాదురా, బి ఫర్ బసవరాజు. సి ఫర్ క్యాట్. సి ఫర్ క్యాట్ కాదురా, సి ఫర్ క్రైమ్. నేను చేసేది క్రైమ్. సార్ మమ్మల్ని వదిలేయండి సార్. పిల్లల్ని కలవండి సార్. ఇంకెప్పుడు మీ అబ్బాయి జోలికి రావు సార్. మరోసారి రావడానికి మీరుంటేనే కదా. నమస్తే సార్. శ్రీనివాసమూర్తి గారు, మీ లెక్చరర్లు పాఠాలు బాగానే చెప్తున్నారు. కాకపోతే అవి బాగా పాతవి. నేను వీళ్ళకి కొత్త పాఠాలు నేర్పిస్తున్నాను. మమ్మల్ని క్షమించండి సార్. వాళ్ళు కంప్లైంట్ తీసుకోకపోతే ఉద్యోగానికి రిజైన్ చేస్తా ఉన్నారు సార్. తప్పు అయిపోయింది సార్. వాళ్ళకి మీ గురించి తెలియక బాబు మీద కంప్లైంట్ చేశారు సార్. క్షమించండి సార్. అందుకని నా కొడుక్కే టీసీ ఇస్తావా? వాడికి నువ్వు టీసీ ఇవ్వడం కాదురా, నేను నీకు టీసీ ఇస్తాను. తీసుకొని పైకి పో. ఆట ఎలా ఉందిరా? భయంగా ఉందా? నా కుటుంబంతో ఎవడైనా ఆడుకుంటే నా ఆట ఇలానే ఉంటుందిరా.